పార్వతీపురం మన్యం జిల్లా విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలోని మరో కీలక అడుగు పడింది. పట్టణంలోని చాకలి బెలగం ప్రాంతంలోని 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ బాలుర వసతి గృహ సముదాయానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ సుమారు 100 మంది విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన ఆధునిక వసతి గృహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ వసతి గృహాన్ని ఎస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని, వసతి, భోజనం, చదువు తదితర అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 9 వసతి గృహాల్లో ఒకదాన్ని పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సోషల్ వెల్ఫేర్ మంత్రికి విన్నవించగా మన జిల్లాకు ఈ వసతి గృహం మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధిత మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి గాడిలో పడింది అనడానికి మీరు నేనే సాక్ష్యం, ఇక్కడ ప్రజలందరూ సాక్ష్యం. ఇది 5వ బిల్డింగ్. జిల్లాకు మనం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో పిఆర్ రిసోర్స్ సెంటర్తో స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ది సర్కిల్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి బిల్డింగ్ తయారు చేసుకున్నాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి బిల్డింగ్లు తయారు చేసుకున్నాం. ఇది బాయ్స్ కోసం ఎస్సీ విద్యార్థులు ఒక 100 మందికి కావాల్సిన అనువైన సదుపాయాలతో 2 ఫ్లోర్లో కట్టడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలకొండ నుంచో, లేదు చాలా దూరం పాల్సిపంట నుంచో ఎవరైనా వచ్చి చదువుకోవాలి, ఇక్కడే నేను ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలన్న ఆలోచనలు ఉండే వాళ్ళకి ఈ హాస్టల్ సదుపాయం ఇస్తుంది, అకామిడేషన్ ఇస్తుంది, ఫుడ్ పెడుతుంది. వీళ్ళకి అన్ని విధాలతో